హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మా విలేజ్లో చోడపల్లి తల్లి ఫెస్టివల్ అనమాట. కాబట్టి మేము ఇంటి దగ్గర పూజ అటు అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా శారీ అటు పట్టుకొని అయితే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. మార్నింగ్ కొంచెం బేగా అయితే బయలుదేరినాం. మేము వెళ్ళేసరికి అయితే 8 అవుతుంది. ఇక్కడ కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే తీసుకున్నాం. ఇంకా పిల్లలతో మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంటే కొంచెం ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది, తర్వాత రష్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగని చెప్పి మేము మార్నింగ్ అయితే బయలుదేరిపోయాం. కానీ మేము వెళ్ళేసరికి కూడా చాలా ఎక్కువ మంది రష్ అయితే ఉంది, ఎక్కువ జనం కూడా వచ్చారు. కానీ ఈవినింగ్ వాటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఈవినింగ్ అయితే ఇంకెక్కువ మంది ఉంటారు. బిఫోర్ మీరు నా వ్లాగ్స్లో చూసుంటారు 2-3 వీడియోస్లో. ఈ టెంపుల్ వచ్చేసి చోడపల్లి తల్లమ్మ గుడి, ఈ తల్లి ఫెస్టివల్ అనమాట. చాలా చాలా బాగా జరుగుతుంది ఈ ఫెస్టివల్ వచ్చి. మేము ఎవ్రీ ఇయర్ చేసుకునే ఫెస్టివల్ అంటూ ఏదైనా ఉంది అంటే ఇదే ఆ ఫెస్టివల్. ఇంకా ఇక్కడ మేము తల్లి గుడికి అయితే వచ్చాం. ఇక్కడైతే లైన్ చూడండి, ఇక్కడ వరకు ఉంది. ఇంకా మేము నలుగురం కూడా ఇంకా లైన్ కట్టేసి అయితే తల్లి గుడిలోకి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, తల్లి గుడి దగ్గర అయితే అమ్మవారి దగ్గర అయితే చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. చాలా చాలా బాగుంది డెకరేట్ చేయడం అయితే. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను, రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా లోపలికైతే వస్తాం. చూడండి, తల్లి డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి. అమ్మవారు కూడా చూడండి ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తున్నారు. మొత్తం అంతా క్యూ అనమాట. ఇంకా స్వీట్ ఇక్కడ గంట కొడుతుంది. అమ్మవారు అయితే ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నారు. దర్శనం అంతా అయిపోయింది. చాలా స్పీడ్గా అయితే అయిపోతున్నాయి దర్శనాలు. లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చి అయితే నంది దగ్గర అయితే పూజించుకున్నాం. అక్కడ ఉపహారం అయితే పెట్టేశారు. ఇంకా పిల్లలు మేము ఇలా సెల్ఫీ అయితే తీసుకున్నాం. ఒకటి తీసుకొని ఇంకా బయటకు అయితే వస్తాక చూడండి, ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇక్కడ కూడా చాలా రష్గా అయితే ఉంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేమైతే ఇంకా మొత్తం అంతా అయిపోయింది. ప్రసాదం తీసుకొని అయితే ఇంటికైతే వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే ఇంక వంటల కార్యక్రమం అంతా స్టార్ట్ అయింది. ఇంకా అత్తయ్య వచ్చేసి ఇక్కడ బూరెలు అయితే చేస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి శనగపప్పు రుబ్బుతున్నాను అనమాట గారెల కోసం. ఇంకా మా నిఖిల్ వీడియో తీస్తున్నాడు. ఇంక ఇలా హడావడిగా అయితే జరుగుతుంది ఈ రోజు అయితే. ఇంకా అత్తయ్య ఇంకా బూరెలు వచ్చేసరికి అయితే లాస్ట్ అయిపోయాయి. ఇంకా మొత్తం అంతా వేడి అయిపోయిన తర్వాత వీడియో తీసాడు. ఇంకా బూరెలు అయితే అన్నీ వేడి అయిపోయింది. నెక్స్ట్ వంటలు అయితే స్టార్ట్ అవుతాయి. బిర్యానీ, పన్నీర్ కర్రీ, నెక్స్ట్ చికెన్ కర్రీ. చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఆంజనేయ స్వామి జయంతి కూడా వచ్చింది కాబట్టి ఎక్కువ మంది అయితే తిన్నవారు ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఇక పన్నీర్ కర్రీ చేసాం. మేమైతే చికెన్ అయితే చేసుకున్నాం మా కోసం. ఇంకా వెజ్ బిర్యానీ చేస్తారు, ఇంకా చికెన్ ఏమి వేయకుండా. ఇంకా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అలాగని చెప్పి. ఇంకా ఇక్కడ గార్లెట్ అన్నీ అయితే రుబ్బు అయితే అవుతుంది. హియాన్ చూడండి చార్జర్తో ఎలా ఆడుతున్నాడు. చూపి హాయ్ చెప్పండి. సీటు మ్యాగీ హాయ్ చెప్పు. సీటు హాయ్ చెప్పు. ఇది పెద్ద, ఇది పెద్ద బొక్క అండి మాకు. ఇది బొక్క అండి. ఈడు ఇంకా అలా ఫోన్ చూస్తూ ఉంటాడండి. చెప్పే చెయ్యండి. ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసరికి అయితే గారెలు చేస్తుంది. మా అమ్మ గారెలు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. కాబట్టి మా అమ్మకి అది చెప్పేసాము గారెల బాధ్యత. మా అమ్మ ఇక్కడ గారెలు అయితే చేస్తుంది. ఇంకా పిల్లలు అయితే ఇక్కడైతే ఆడుతున్నారు. ఇంకా ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి. నేను ఇంకా బిర్యానీకి కావాల్సినవి అయితే ఇక్కడైతే కట్ చేస్తున్నాను, వెజిటేబుల్స్ అయితే. ఇంకా మా చిటు హాయ్ హాయ్ చిటు హాయ్. మమ్మలు 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 ఇంకా ఇక్కడ వదిన వచ్చేసరికి అయితే వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ చేసింది. ఇంకా వదిందే ఈ బాధ్యత అయితే. మేమైతే అంత క్వాంటిటీ చేయడం నాకు ఇంకా భయం కాబట్టి నేనైతే చేయలేదు. మా అక్క కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, మా వదినే చేసింది. మేము అన్నీ కట్ చేసి అందించాం. ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంక ఇవి ఫుడ్ అయితే. ఇంకా మేమంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాం. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే భోజనాలు అయితే చేస్తున్నారు.
ఇంకా ఇక్కడ అత్తయ్య వాళ్ళు వచ్చారు, అత్తయ్య మావయ్య. ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యాక పిల్లలు మేమందరం అలాగా మేడ మీదకి వెళ్ళి అయితే ఇంకా ఆడుకుంటూ వాళ్ళకైతే అన్నాలు అయితే తినిపిస్తున్నాను నేను. ఇంకా బండితో ఆటలు అయితే ఆడుతున్నారు. హియాన్స్ చూడండి వాళ్ళ అన్నీ వెనకాతలు ఎక్కిసి ఎలా కూర్చున్నాడు. నేనైతే ఇంకా అలా ఆడుతున్నారు అలాగని చెప్పి వాళ్ళకి అన్నాలు అయితే తినిపించేస్తున్నాను. బాయ్ చెప్పాడు అటు సైడ్ నుంచి బాయ్. మమ్మేడు బూచి. బండి నడుపు. హాయ్ మమ్ము, హాయ్. నెక్స్ట్ వచ్చేసి మా 10th క్లాస్ గెట్ టుగెదర్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.